Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్. 14.5 కిలోల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. కష్టాల కడలిలో రాజన్న కోడలు. సంరక్షణ చర్యలు గాలికి. ఓఎస్డీ తనిఖీతోనైనా మార్పు వచ్చేనా? ఇక వార్తల వివరాలు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. మహదేవ్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మొత్తం సిబ్బంది, విధులకు హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్లోని ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. హాస్పిటల్లో వైద్య పరికరాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఖాళీ ప్రదేశంలో పండ్లు, పూల మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. రేపు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పర్యటన ఉన్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్లో ప్రయాణికులకు ఆయన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిపుణులైన సిబ్బందితో ఆర్టీసీ కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ ప్రజల సొత్తు అని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆర్టీసీ ప్రగతిలో దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజన్తో సంస్థకు భారీ ఆదాయం వస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మరిన్ని లహరి బస్సులను నడపనున్నట్లు ఆయన వివరించారు. కళాకారుల పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బస్ స్టేషన్ ఆవరణలో మరి ఆర్టీసీ డిపో కళా బృందం తరఫున ఏర్పాటు చేసిన మరి అవేర్నెస్ ప్రోగ్రాంకు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి మరి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అత్యధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితుడిని వేములవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 14.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పుర్టి బిర్నా అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని
నవరంగాపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి వేములవాడ సిరిసిల్ల చుట్టుపక్కల వద్ద ప్రాంతాలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు చెక్కపల్లి రోడ్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద 14.5 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు వివరించారు. గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు, ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. అక్యూజ్డ్ పూర్తి బిర్షా ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన అతను. ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము, మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మన 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి. పెద్దపల్లి మున్సిపల్లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 4, 23వ వార్డుల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 4వ వార్డులో పర్యటన సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ కొంతం శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్డు సమస్యలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమేనన్నారు. రానున్న 4-5 నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, వార్డు కౌన్సిలర్ తాడూరి పుష్పకళ శ్రీమాన్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. మీకు అందరికి కూడా పాజిటివ్ ఉంటుంది. మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల కోసమే చేస్తాం. మేము చేసే ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు ఏదైతే అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి స్కూల్ ఏదైతే బిజినెస్ స్కూల్ ఆ వార్డు కూడా అక్కడ రాగానే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్, 2 పక్కల డ్రైనేజు, తర్వాత కరెంటు పోల్ కూడా రోడ్ల మీద ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలు దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నిటి కూడా రాబోయే 15 రోజులలో వాటిని తొలగించి అక్కడ 2 పక్కల డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాటితో పాటు 23వ వార్డుల మరి అటుపక్క తిరిగినప్పుడు కొత్తగా ఎక్కడైతే పెద్దపల్లి పట్టణం 5వ వార్డును ఆనుకొని మరి అభివృద్ధి చెందుతూ ఉందో మరి ఆ వార్డులో కూడా కొన్ని రోడ్లు, డ్రైన్లు కొత్తగా అవసరం పడతాయి. అవి కూడా రాబోయేటువంటి 1 మంత్లో వాటికి శాంక్షన్ ఇచ్చి టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలిచి ఆ పనులను కూడా కంప్లీట్ చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. పదవీకాలం పూర్తి అయిన ప్రజాప్రతినిధులను శాలువా, మెమెంటలతో ఘనంగా సన్మానించారు. 5 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులు అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దీనికోసం అని చెప్పి ప్రతి ఒక్క టీం వర్క్ లాగానే పనిచేసాము. మా తాజా మాజీ సర్పంచ్లు కానివ్వండి, మరి ఎంపీటీసీలే కానివ్వండి, ఇతర నాయకత్వమే కానివ్వండి, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే ఈ స్థాయిలో ఎలిగేడు మండలాన్ని అభివృద్ధి చేశామని అనుకుంటాము. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మాకు అవార్డు రావడం కూడా జరిగింది. దానికి కానీ మెడికల్ డిపార్ట్మెంటే కానివ్వండి, మరి కరోనా టైంలో కూడా మేము చాలా సేవలు కూడా అందించడం జరిగింది. అంటే అందరం కలిసి వెళ్ళాం. కరోనా ఉంది అన్నా కూడా భయం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అందరం కలిసి ముందుకెళ్ళి సేవ చేశాము.
మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మండల ఆఫీస్కి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని చెప్పి ప్రజలు 100% కోరుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ మీరాన కూడా చాలా అభివృద్ధి అనేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను విషయం. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎందుకంటే ఇవాళ ఒకరోజు చెప్తే కుడిసేది కాదు. ఏ రోజుకి ఆ రోజుకే ఒక కొత్త సమస్య, కొత్త అభివృద్ధి మనం ముందుకుంటూ ఉంటాం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతా ఉంది. 70 సంవత్సరాల ఒకనాడు ఇదే మన ఎలిగేట్ మండలిలో కనీసం డాంబర్ రోడ్లు లేనటువంటి మండలి. ఇవాళ మట్టి రోడ్లు లేవు, డాంబర్ రోడ్లు లేవు, దానికన్నా ముందు కంకర్ రోడ్లు లేవు, డబల్ రోడ్లు లేవు. ఇవాళ మట్టి రోడ్లు వచ్చినాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు పెద్దమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘ నాయకులు, ముదిరాజు కుల సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా పెద్దమ్మ తల్లి జీవనం ఉండాలని చెప్పి మీరు చేసినటువంటి ఉపవాస దీక్షతోని, మీరు చేసినటువంటి పూజా కార్యక్రమాలతోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మంచి ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా ఆ అమ్మవారి జీవనంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకు మంచి పంటలు వండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహాలక్ష్మి వీధిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి బద్దిపోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, వైస్ చైర్మన్ బెంగి మహేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గోశాల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల రోజుల నుంచి రోజువారీగా 4-5 కోడెలు అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతుంది. రాజన్నలకు ఎంతో ఇష్టమైన కోడెలకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమెవరు? అధికారుల నిర్లక్ష్యమా లేక సిబ్బంది పట్టింపులేనితనమా? కారణమేదైనా అధికారుల నిర్లక్ష్యానికి ఆ మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వాటి ఆరోగ్య పరిస్థితిని చూసేవారు సైతం లేక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు వదిలేస్తున్నాయి. రాజన్న ఆలయానికి చెందిన గోశాలలో కోడెల దయనీయ పరిస్థితిపై మైత్రి స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులంటే ఎంతో ఇష్టం. ఇక్కడికి ఏ భక్తుడు వచ్చినా కోడె మొక్కు చెల్లించనిదే వెనుతిరగడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది భక్తులు రాజన్నకు కోడెలు సైతం సమర్పించుకుంటారు. వీటి నిర్వహణ కోసం స్థానిక తిప్పాపూర్లో ఒకటి, గుడి చెరువు కట్ట కింద మరో గోశాలను ఏర్పాటు చేశారు. తిప్పాపూర్ గోశాలలో కోడెలు, వేములవాడ కట్ట కింద గోశాలలో కోడెలు, ఆవులను ఉంచారు. కట్ట కింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తూ ఉంటారు. ఆవులను స్వామివారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడ కోడెల సంఖ్య ఎక్కువైనప్పుడు మాత్రం నిర్వహణ భారం తగ్గించేందుకు కొన్ని కోడెలను ఇతర గోశాలలకు అప్పగిస్తూ ఉంటారు. అయితే గతంలో కొన్నిసార్లు కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇటీవల కాలంలో తిప్పాపూర్ గోశాలల నిర్వహణ పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గోవుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, 400 కోడెలు ఉండాల్సిన చోట 1500 వరకు కోడెలు ఉంచడంతో జీవాలు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. దీంతో గతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గోశాలలోని కోడెలకు చికిత్స అందించారు. ఇక వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి పరిస్థితి మరింత దిగజారింది.
దీంతో ఎప్పుడూ బురద నీళ్లలో తిరగడం, అధిక సంఖ్యలో కోడలు ఒకే చోట ఉండడంతో అనారోగ్యానికి గురి అవుతున్నట్టు తెలుస్తోంది. గత 3 వారాల నుండి రోజుకు 2-3 కోడల చొప్పున మృతి చెందుతున్నట్టు సమాచారం. గత శనివారం ఏకంగా 5 కోడలు చనిపోగా అధికారుల ఆదేశాల మేరకు వాటిని కళేబరాలను మూలవాగులో పూడ్చిపెట్టారు. రాజన్న కోడెలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్న విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డీ శ్రీనివాస్ వేమ్లవాడలోని తిప్పాపురం గోశాలను తనిఖీ చేశారు. గోశాల మొత్తం కలియ తిరుగుతూ కోడెల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. గోవులు, కోడెల కోసం సత్వరమే చేపట్టాల్సిన ఏర్పాట్లపై విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో ఆయన సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. గోశాలలో సిమెంట్ రోడ్లు, ప్లాట్ఫామ్స్, అదనపు షెడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని ఓఎస్డీ ప్రకటించారు. కోడెలు, ఆవుల బాగోగులు చూసేందుకు స్థానికంగా ఉండే ఓ పశు వైద్యుడిని సైతం నియమించనున్నట్టు తెలిపారు. ఈ కోడెలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1500 వరకు అవడం జరిగింది. గోశాల లోపల ఇమ్మీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు. బురద లేకపోయినట్టయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాం. ఉన్న 7 షెడ్లకి ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు, ఒక 2 పెద్ద షెడ్లు ఇమ్మీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు. వాటికి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే 1.2 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాంట్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం. మన విప్పు గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్ గురించే మాట్లాడతారు ఎక్కువసార్లు. ఆయన పర్సనల్గా చాలా అంటే 2 సార్లు తను చైర్మన్గా పనిచేసి ఉండడం వల్ల బాగా అనుభవం కూడా ఉంది. టెంపుల్ని ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. భక్తులకి, అదేవిధంగా భక్తుల విశ్వాసాలకు సంబంధించి, తర్వాత ఆ విశ్వాసంలో భాగమైనటువంటి కోడె మొక్కులకు సంబంధించి, ఆ కోడెలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకుంటాము. ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి నేను చెప్పాను. పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు బిఎందర్ వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లోనే 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5 మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల, ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయంకి వచ్చే భక్తులు విశ్వాసం కోడె మొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడెలకు వీలైనంతగా మేలైనంతగా వసతి, వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు చెప్పడం జరిగింది. కోడెల ఆరోగ్య పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేంత వరకు క్రింది స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కోడెల నిర్వహణకు స్థలాభావమే ముఖ్య కారణమైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసినా పరిస్థితి తీవ్రత కాస్త తగ్గి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కోడెల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని రాజన్న భక్తులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మండల కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ధరలు సహేతుకంగా లేవన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రైతుల పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. వెంటనే ప్రకటించిన ధరలను సవరించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నిర్ణయించిన మద్దతు ధర కేవలం 5% మాత్రమే పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 25% పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాసిర సంపత్రావు, సహాయ కార్యదర్శి శీలం అశోక్, నాయకులు కొప్పుల శంకర్, జక్కుల రమేష్, రావుల ఓదేలు, కుమార్, సమ్మయ్య, సంజీవ్ పాల్గొన్నారు. అంతేకాదు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు రైతాంగానికి వ్యతిరేకంగా ఈ మోడీ. అందుకు 13 నెలల కాలంలో అనేకమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా ఇలా అనేక చట్టాలు 3 చట్టాలు రద్దు చేశావు. ఆ రద్దు చేసిన సందర్భంగా ఇచ్చినటువంటి లిఖితపూర్వక హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఉత్తర భారతంలో రైతాంగానికి ఇలా బీజేపీ చేసినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. రేపు తెలంగాణలో కూడా బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఇప్పటికైనా ప్రకటించినటువంటి మద్దతు ధరలు సరిచేయాలని చెప్పేసి C2+50% ప్రకారం రైతాంగానికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని 42 మంది రేషన్ డీలర్లతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం కార్డు హోల్డర్లకు మాత్రమే అందించాలని సూచించారు. రేషన్ బియ్యం పక్కదారి పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. లబ్ధిదారులు కార్డు హోల్డర్లకు తప్ప వేరే ఎవరికి కూడా అమ్మద్దు మరి కొనద్దు. ఇలాంటిది ఎలాంటి బ్లాక్ మార్కెట్కు తరలించినచో మీపై చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని ఈరోజు డీలర్లందరినీ హెచ్చరించడమైనది. కావున కార్డు హోల్డర్లు కూడా మేము హెచ్చరించేది ఏమనగా మీరు ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన రేషన్ డీలర్ని తీసుకుపోయి మీరు ఆ బిలాన్ని ఎలాంటి వారికి బ్లాక్ మార్కెట్కి అమ్మకుండా. నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పునకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలు ఎట్లుంటే దయ్యాలు వేదాలు వర్లించినట్టున్నది. 10 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాచరిక పరిపాలన చేసి దోసుకొని దాచుకొని ఇయ్యాల వీడియోలు చూపెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ 400 గ్యారంటీ పథకాలు చెప్పింది, 4 కూడా అమలు చేయలేదంటారు. నిన్నగాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకు కొంచెం తలకాయి చెడబెట్టుకుంటాడో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. 6 నెలల కింద మీ పరిస్థితి ఏంది, 6 నెలల తర్వాత మీ పరిస్థితి ఏంది? హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా మండలంలోని 80 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద కోపంతో నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 1,116 రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నామని, తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ఎద్దేవా చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తుంటే తమ నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హుజురాబాద్, జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట మండలాల్లో దాదాపు 400 చెక్కులు ల్యాప్స్ అయినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు ఫ్యాక్స్లో నూతనంగా నిర్మించిన ప్రహారిని ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావుతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, ఎంపీటీసీలను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలనూరు ఫ్యాక్స్ విజయవంతంగా నడుస్తుందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ మహేష్, బ్యాంకు మేనేజర్ విజయ్, పవన్, ఎంపీటీసీ ప్రవణ్, సీఈఓ రాజేశం, సంఘం డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ మాలోత్ బుల ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం చివరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. మండల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగియనుండడంతో వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కళావతి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండి చాందు పాషా, మండల కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, ఎంపీటీసీ మల్లారపు అరుణ్ కుమార్, అన్ని శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 4న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య కోరారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని సిరిసిల్లలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, కనకయ్య, లక్ష్మణ్, గుంటి శంకర్, మహేందర్, ఎల్లేష్ యాదవ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ఫ్యాక్స్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమంగా మార్చిందన్నారు. రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ కొమరెల్లి, డిస్టిక్ రిజిస్టర్ మనోజ్, శ్రీనివాస్, సీఈఓ ఆదిత్య, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఐటీ అంటే ఇవ్వాలి, మాకు ఎక్కడికి పోవాలన్నా ఐటీ, మాకు బండి కొనాలంటే ఐటీ రిటర్న్స్ పై చేయమంటున్నారు. మరి వారికి ఇవ్వచ్చు ఇవ్వాలా, దీన్ని పెంచాలి, వారికి ఇవ్వాలన్నా ఏంది అని మీ అభిప్రాయాలను దయచేసి అందరూ కులకుశంగా తెలియగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ సభ్యుల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు నిమగ్నం కావాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. పలు శాఖలకు సంబంధించిన అధికారులు నివేదికలు సమర్పించకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శశికళ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. పదవి ఉన్నా లేకుండా ప్రజల మధ్య నుండి తప్పనిసరిగా మనకు గుర్తింపు అనేది వస్తుందన్నమాట సందర్భం చెప్తూ మేము ఈ ప్రాంతాల్లో ప్రజా సేవలు నిమగ్నమై ఉండవలసిందిగా ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా ఎంపీ గారికి కూడా చెప్తూ చట్టాలలో మార్పులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఎంపీ గారు తప్పనిసరిగా కొన్ని చట్టాలు మార్పులు చేయడానికి కోసం కానీ లేదా కొన్ని అంశాలపై చర్చలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్కు విచ్చేసిన వైఎస్ షర్మిలకు మంత్రి బొకే అందజేసి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట హుజురాబాద్ నియోజకవర్గ పీసీసీ ఎస్సీసీఎల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, పార్టీ నాయకులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల శివార్లోని వరద కాలువకు అమర్చిన వ్యవసాయ మోటార్ల కేబుళ్లను ఎత్తుకెళ్తున్న దొంగను ఎట్టకేలకు రైతులు పట్టుకున్నారు. మరో 2 దొంగలు పారిపోగా పట్టుకున్న నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మండలంలోని షానగర్ గ్రామ శివారులో వరద కాలువ వెంట రైతులు పంట పొలాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్ వైర్లను కొద్ది నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్న నేపథ్యంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో మరోసారి 3 వ్యక్తులు చోరీకి పాల్పడుతుండగా ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్టు రైతులు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.